విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అవును, మళ్ళీ బిగ్ బాస్ నిఖిల్ వెళ్ళాడు మీ ఫ్రెండ్. మళ్ళీ మీరు ఎప్పుడు వెళ్తున్నారు బిగ్ బాస్ కి? 9 లో ఏమైనా చూడొచ్చా? 9 లో కష్టమే, 10 లో చూడొచ్చేమో. ఓ సో ఆల్రెడీ వెళ్తా ఉన్నాయి, ప్రపోజల్స్ వెళ్తా ఉన్నాయి. చూడాలి ముందు ముందు. గాడ్ గ్రేస్ ఓకే, అంతా ఓకే అనుకుంటే ఇదిగోండి చూసే వాళ్ళే మన వాళ్ళు ఉండొచ్చు, వీడికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. సో చూడాలి. ఓకే అనుకుంటే అన్ని బంద్ చేసుకొని ఒక 6 months అన్ని బంద్ చేసుకొని, సో దానికంటూ ప్రిపరేషన్ ఉంచుకొని అప్పుడు ఎంటర్ అవ్వాలి బిగ్ బాస్ కి. ఓకే, సో అలాగే. ఇండస్ట్రీ ఏం నేర్పించింది మీకు? ఏం నేర్చుకున్నారు ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో ఏం నేర్చుకున్నారు? మో ఎంత సేపుడికి ఎంత బలమైన క్వశ్చన్ తెలుసా అది. ఒదిగుండడం నేర్చుకున్నాను. పెద్దోళ్ళంటే గౌరవం పెరిగింది, చిన్నవాళ్ళంటే ఒక మోటివేషన్ ఇవ్వాలి అన్న తత్వం పెరిగింది. ఎదిగే వాళ్ళకి మనం మోటివేషన్ ఇవ్వాలి, ఎదిగిన వాళ్ళ దగ్గర నుంచి మనం మోటివేషన్ తీసుకోవాలి. అండ్ మనకి పనికి వచ్చినా పనికి రాకపోయినా ఏజ్ని బట్టి మనం రెస్పెక్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఏదైతే ఏముంది, ఏ టెక్నీషియన్ అయినా పర్వాలేదు, మనకున్న 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాల్సిందే. ఏమో వాళ్ళ టైం బాగలేదు అందుకని దీనిలో ఉన్నారేమో, వాళ్ళ టైం బాగుంటే వాళ్ళే ప్రొడ్యూసింగ్ చేసుకుంటారేమో, వీళ్ళ టైం బాగుంటే రేపొద్దున ఏదైనా చేసుకుంటారేమో. సో ఎవరినైనా తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఒకవేళ స్టార్టింగ్ లో కనుక నన్ను తక్కువ అంచనా వేస్తుంటే నేను ఈ పొజిషన్కి వచ్చి ఉండేవాడిని కాదు. సో నన్ను నేను మంచి అంచనాలో పెట్టుకోబట్టే నన్ను నేను మోడిఫై చేసుకుని ఇంతవరకు రాగలిగాను, మార్చుకున్నాను. యాటిట్యూడ్స్ ఎవరి మీద చూపించకూడదు. చాలా మంది యాటిట్యూడ్స్ చూపించి సర్దుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. సో నాతో పాటే జర్నీ చేస్తూ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కనపడకుండా కనుమరుగైన వాళ్ళు. సో ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉండాలి, అందరితో కలిసిపోయి ఉండాలి. ఎవరు ఏమన్నా కానీ సక్సెస్ వచ్చింది ఎగిరి పడొద్దు, సక్సెస్ లేదు మొత్తం డిగ్రేడ్ అయిపోయాం, కిందకి వెళ్ళిపోయాం, దిగులు పడొద్దు. వస్తుంది, తినడానికి ఉంది కదా, తిరగడానికి ఉంది కదా, చాలు బస్. ఆ టయానికి నీకు నువ్వు పోరాడు, కష్టపడు, నీ పని నువ్వు చేసుకో, అచీవ్ అవుతావు. నీలాగా నువ్వు ఉండాలనుకో, డబ్బులు ఖర్చు అవ్వవు. ఎప్పుడైతే ఎదుటోడిలాగా ఉండాలి, అరే నీకు కారు ఉంది, అరే నీది చిన్న కారు, ఎదుటోడిది పెద్ద కారు సంపాదిస్తున్నాగా దాన్ని కొనుక్కుందాం అని చెప్పేసి దానికొని అప్పుల పాలు అవ్వద్దు. నీకు ఇక్కడ జరుగుతూ ఉంది, జరగకపోతే నువ్వు అనుకోవచ్చు, జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూసుకొని నువ్వు అచీవ్మెంట్ చేసుకో. ఎప్పుడైతే ఎదుటోళ్ళలాగా ఎదగాలనుకో తప్పులేదు. వాడికి ఉన్న ప్రాపర్టీస్ కానీ లేకపోతే అన్ని నాకు కావాలి, సో నేను చూసుకోవాలనుకుంటే అప్పుల పాలే అవుతాము, తిప్పలు పడతాము. సో కష్టాలు ఎదురవుతాయి, అన్ని డిగ్రేడ్ ఆలోచనలన్నీ మనకు వచ్చేస్తాయి. ఒరే అన్నీ మనకే జరుగుతుందిరా, అన్నీ మనకే జరుగుతుంది అని అనుకునే బదులు నీకున్న పని నువ్వు చేసుకుంటాపో. నీ టైం వచ్చినప్పుడు సంవత్సరంలో వచ్చిద్ది, 3 సంవత్సరాల్లో వచ్చిద్ది, 30 సంవత్సరాలు వచ్చిద్ది. అయ్యా నువ్వు దీన్ని నమ్ముకోనుండు, ఆ టైం స్టార్ తిప్పుతావు, తెలియదు ఎవరికి. సో ఇండస్ట్రీ అనేది సంపాదించుకున్నవాడికి సంపాదించుకున్నంత, నాలెడ్జ్ పెంచుకున్నవాడికి నాలెడ్జ్ పెంచుకున్నంత, తిరిగి సర్దుకొని ఇంటికి పోయేవాడికి సర్దుకొని పోయినంత. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ గారు. ఓకే, మీరు చూస్తే ఒక లుక్ ఎవరని చెప్పారా? ఆది పినిశెట్టి లాగా కొడుతున్నారు. అప్పంచలు చెప్దాం అనుకున్నాను. చాలా మంది ఇండస్ట్రీలో కూడా చాలా జూనియర్ ఆది పినిశెట్టి అంటారు. సో చాలా మంది కాంప్లిమెంట్ వచ్చింది, చాలా కాంప్లిమెంట్స్. ఓకే, ఆది పినిశెట్టి అండ్ చాలా మందికి పోలిన లాగే ఉంటాను. ఏమో నాకు ఈ రూపం వచ్చారు మా ఫాదరు మా మదరు. సో ఫస్ట్ వాళ్ళకి నేను రుణపడి ఉంటాను ఎప్పటికైనా. అలాగా.